జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీలో భారీగా అక్రమాలు అవినీతి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిపైన ఎంక్వైరీ మొదలు పెడతాం, తిరుమలను ప్రక్షాళన చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ప్రకటించారు. ఇక ఆ తర్వాత కల్తీ లడ్డు అంశం బయటపడటం, ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే గత 5 ఏళ్లలో జరిగిన టీటీడీలో అక్రమాలపై విచారణ చేపట్టారు. ఒక నివేదికను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మరి అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అన్ని విభాగాల్లోనూ కూడా అంటే ఈ నివేదికలో ఉంది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి ఈ నివేదికలో అసలు ఏముంది, వీళ్ళు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, మరి వీళ్ళపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ 5 ఏళ్లలో మనం చూసాము అన్య మతస్థులు టీటీడీ బోర్డు బాధ్యతలను తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికను చూస్తే అర్థమవుతుంది. మేము వెంకటేశ్వర స్వామి భక్తులము అని చెప్తూనే వెంకటేశ్వర స్వామికి ఎంత అన్యాయం చేయకూడదో అంతా చేసేసినట్టే ఇప్పుడు ఆ నివేదికలో ఉంది అంటున్నారు. సో ఈ 5 ఏళ్లలో ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అటు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సో ఎలాంటి అవినీతి పనులు చేశారు మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా అన్యమతస్థులు అని, చాలా కరెక్ట్ పదం వాడారు. అంటే అన్యమతస్థులను అసలు హిందూ దేవాలయాలకు తీసుకోవటం ఏంటి? అందులో అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతానికి చెందిన వైవి సుబ్బారెడ్డి ఉండడం ఏంటి, కరుణాకర్ రెడ్డి ఉండడం ఏంటి? అసలు వీళ్ళల్లో నేను హిందూ మతాన్ని నమ్ముతానంటే తీసేసుకుంటామా మనం? ఓకే, ఇప్పుడు నేను మీ ముస్లిం మతాన్ని గౌరవిస్తాను, లేదు మీ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తాను అంటే వాళ్ళ వాటికన్ చర్చిలో నన్ను ఏమైనా తీసుకుంటారా? లేదు వాళ్ళ అదేంటది కాబాలో నన్ను ఏమైనా తీసుకుంటారా? తీసుకోరు కదా. వాళ్ళకంటూ వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉంటాయి. అది మనకు తెలియదు కదండి. ఇప్పుడు నేను గౌరవించటం వేరు, నేను వాళ్ళ ప్రకారం నేను చేయగలగడం వేరు. అన్లెస్ అంటే నేను అందులోకి వెళ్ళగలిగితేనే నాకు అందులో కూలంకషంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను మీ దేవుణ్ణి నేను గౌరవిస్తానంటే నువ్వు గుడిలోకి రా, గౌరవిస్తానంటే అంతవరకే, నాట్ బియాండ్ దట్. అది ఎందుకు లేదు? 5 ఏళ్లలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు? సొంత బాబాయ్కి ఎందుకు ఇచ్చాడు? భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు? అవునా కాదా? ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా కూడా మీకు గుర్తుందా, ఇది టీటీడీ కార్లో ఒక ఆవిడ, ఒక ఆఫీసరు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ చర్చికి వెళ్ళేది. అంటే మీకు ఎలా మనసు అంగీకరిస్తుంది? మనం ప్రశ్నించేది అది. నువ్వు ప్రసాదం తినడానికి నీకేమో తప్పు, మాకు ఒప్పుకోరు, బైబిల్లో మేము ప్రసాదం తింటే అంటారు. ఓకే, అది నీ ఇష్టం, నువ్వు ఎందుకు తినవని నేను ప్రశ్నించాను నిన్ను. కానీ మరి వాళ్ళ ఆస్తులు మీరు ఉపయోగించుకోవటానికి మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలోంచి వచ్చిన డబ్బే కదా మీ జీతాలు. మరి జీతం ఎలా తీసుకుంటారు మీరు? దానికి ఏమి అంటుండదా? దానికి అదేమీ తప్పు కాదా? అది ప్రసాదం కాదా? అది మొక్కులు చెల్లిస్తారు ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం ఆలోచించుకుని అందులో హుండీలో వేస్తారో మనకు తెలియదు. అదంతా కూడా వీళ్ళకి కొట్టదా రేపొద్దున్న? అంటే మనిషి ఎందుకు ఆలోచించడు ఆ రకంగా? నీ నమ్మకం నీది, నీ నమ్మకాన్ని ఎవడో ప్రశ్నించడు. కానీ నా నమ్మకాన్ని నువ్వు అణగదొక్కాలనుకున్నప్పుడు, లేదా నా నమ్మకం మీద నువ్వు నీ అథారిటీ చెలాయించినప్పుడు, లేదు నా నమ్మకాన్ని నువ్వు నీ సొంతానికి ఉపయోగించుకున్నప్పుడే నాకు కోపం వస్తుంది. నా దేవుడిని నేను తిట్టమని ఎవడు చెప్పాడు? నీ దేవుడిని నేను తిట్టను. నా దేవుడిని ఎందుకు తిడతావు నువ్వు? ఇదొకటైతే ముఖ్యంగా అసలు టీటీడీని వీళ్ళు ఒక ఆదాయ వనరుగా చూసినట్టే తెలుస్తోంది. ఇటు 1 ఇయర్లో 1,00,000 బ్రేక్ దర్శనాలు, 4 ఏళ్లలో 4 లక్షల బ్రేక్ దర్శనాలు కావచ్చు, స్వామివారికి ప్రసాదానికి కొనుగోలు చేసే అన్నీ. అసలు మీకు ఇప్పుడు అదే లిస్ట్ మొత్తం మనం తీసాం అనుకోండి, మీరు చెప్పినట్టుగా 4 లక్షల మందికి బ్రేక్ దర్శనాలు ఇప్పించాడు. 300 రూపాయల టికెట్లు రోజుకి 2,000 నుంచి 3,000. మీకు తెలుసా? అంటే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా ఈ అనుయాయులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా రోజా వారం వారం వెళ్ళిపోయేది కదా. వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఆవిడ అక్కడ చంద్రబాబుని తిడుతూ, మరొకళ్ళని తిడుతూ, అంత దర్శనాలు అయిపోయాక 50 మందిని వేసుకెళ్ళడం, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం. ఇప్పుడు 2019లో రోజా ఎలా ఉంది, 2024కి వచ్చేసరికి రోజా ఎలా ఉంది, 2019 ముందు ఆస్తులేంటి, 2019 తర్వాత ఆస్తులేంటి, ఎంక్వైరీ చేయండి, వదలొద్దు. ఎందుకంటే ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజే కొడుక్కి బెంచ్ కారు ఇవ్వడం ఏంటి బర్త్డేకి సరదాగా? అంటే నువ్వు అప్పుల్లో ఉన్నదాన్ని ఎలా చేసావు?
ఎట్లా సంపాదించుకున్నాం. మీరందరూ కూడా మీరు అన్నట్టుగా ఆదాయ వనరుగా తిరుమలను చూశారు. మీరు ఇందాక అన్నారు ఆహార పదార్థాలు, ఎస్, ప్రసాదాల కైంకర్యానికి ఇప్పుడు జీడిపప్పు, నాసిరకం. మీకు యాలకులు తెలుసా? మీకు వాసన ఉండదు, అంటే అందులో ఆయిల్ తీసేస్తారనమాట. అది అసలు మీకు స్మెల్లే ఉండదు యాలకులు. తర్వాత మొత్తం సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దేవుడికి వాడేవన్నీ. ప్రతి బియ్యం అసలు చెప్పద్దు. మనం చూసాం, మీరు వెళ్ళారో లేదు, నేను 2021లో వెళ్ళా, భోజనం కూడా చేశా. ఎంత అనకూడదు కానీ ప్రసాదం అని, ఎంత ఘోరం అంటేనండి. అసలు అప్పుడు లడ్డూ తిని అసలు మీరు నమ్మరు, నాకే డౌట్ వచ్చింది నేనన్నా పొరపాటు పడుతున్నానా అని. మళ్ళీ ఇప్పుడు 2024 వీళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక వెళ్ళి తిన్నా, ఎంత తేడా ఉందంటే ప్రసాదంలోనండి. అంటే అనుభవించాం, ప్రత్యక్షంగా అనుభవించి మాట్లాడుతున్నాం, మనం ఏమి కల్పితం కాదు ఇది. తర్వాత మీరు ఇందాక అన్నారు అన్యమతస్తులని, ఎస్, అన్యమతానికి చెందిన వాళ్ళకి కొట్లు ఎందుకు ఇస్తారు మీరు? అన్యమతానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ చిహ్నాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగ నియామకాలే కాదు, ఈవెన్ ఆ కొట్లలో అమ్మకాలు. తర్వాత అన్యమతానికి చెందిన వేళ్లాడుతూ ఉంటే ఆ కార్లను మీరు ఎలా అనుమతిస్తారు పైకి? ఒకటి కాదండి, మీరు చెప్పినట్టు అణువున అడుగడుగున వాళ్ళు అసలు ఇది అది అనేం లేదు. ఇంకా అసలు భూమన కరుణాకర్ రెడ్డి అయితే టెండర్లు పిలిపించేసి చేయించి మరమ్మతులు 90 లక్షలు ఒకసారి. తర్వాత ఆలయాల అదే దాన్ని ఏమంటే జీర్ణోద్ధరణ అని చెప్పి 25 లక్షలు, 35 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి. కొత్త టెంపుల్ కట్టాలని ఎంతో, దానికి ఒక ఇది. అంటే తర్వాత కోదండరామస్వామి గెస్ట్ హౌజు, తర్వాత గోవిందరాజస్వామి గెస్ట్ హౌజు, మీరు అనుమతులు తీసుకోవాలి. వాళ్ళు ఏమన్నారు, మీరు అబ్జర్వ్ చేశాక చెప్పండి అని. దానికోసం ఎన్ని లక్షలో. అంటే ఇవంతా కూడా ఎవడి జేబులోకి వెళ్ళాయి? వీళ్ళందరి జేబుల్లోకి వెళ్ళాయి. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడమే తప్పు నన్ను అడిగితే. తిరుమలకి ఎలా వెళ్తాడు? నువ్వు ఎప్పుడు డిక్లరేషన్ సైన్ చేయలేదు, నువ్వు ఎలా వెళ్తావు? అసలు నీకు అసలు మనస్సాక్షి ఉండదా? ఇప్పుడు వాళ్ళకి యేసుప్రభు ఏం కొట్టాడా వాళ్ళని? ఇడుపులపాయకి వెళ్ళి నువ్వు పూజలు చేసుకుంటావు, లేదు నీకేదో చర్చ్ ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా చర్చిలు ఉంటాయి, కడపలోనో ఎక్కడో మనకు తెలియదు, పులివెందుల్లోనో. మరి ఎలా వెళ్తారు మీరు మళ్ళీ అక్కడికి? నేను దీనికి నిబద్ధుడనై ఉంటాను అని నువ్వు చెప్తావు కదా. ఒక మతానికి నిబద్ధుడవై ఉన్నప్పుడు ఇట్లా మోసం చేయొచ్చా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసి, నీ కింద పనిచేసిన వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉండి డబ్బుల కోసం ఆశపడి, కక్కుర్తిపడి, ఆశ కూడా కదా కక్కుర్తి, ఒక అన్యమతానికి సంబంధించిన సొమ్ము తినేయచ్చా? దీనికి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇప్పుడు మీరు చట్ట సవరణలు చేస్తారా? కొత్త చట్టాలు తీసుకొస్తారా? ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు, అన్యమతస్తులు ఎంతమందో ఉన్నారు. కొట్లు కూడా పెడతారండి, ఆశ్చర్యంగా. అసలు ఎలా పెడతారండి? ఎలా మనసొప్పుతుందండి? మీరు ఇస్తారా అలాగా? ఇప్పుడు ఒక చర్చి దగ్గర నాకు ఒక కొట్టు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా? ఒక మస్జిద్ దగ్గర నేను వెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారా? వాళ్ళ దగ్గర పనిచేయడానికి కూడా మనుషులను తీసుకోరు, తెలుసా మీకు? హిందూస్ని తీసుకోరు. ఒక ముస్లిం ఒక కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఏంటంటే భాష రాదు కాబట్టి ఒక తెలుగు చెప్పడం కోసం, అంటే తెలుగు మాట్లాడడం కోసం ఒక మనిషిని పెట్టుకుంటారు, మీకు తెలుసో లేదో. అంటే వాళ్ళ పద్ధతి అది. అప్పుడు ఎవడు ప్రశ్నించకూడదు. కానీ మీరు ముస్లిమ్స్ దగ్గర వస్తువులు కొనమంటే మాత్రం వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మీరు క్రిస్టియన్స్ దగ్గర మేము కొనమంటే కోపం వచ్చేస్తుంది. ఎవరికి? హిందువులు కామని చెప్పుకుంటూ గుళ్ళకెళ్ళే కుహనావాదులు ఉంటారు చూడండి, వాళ్ళని కమ్యూనిస్టులు అనాలో ఏ ఇస్టులు అనాలో నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడతారు, మాకు హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ దేవుడి మీద. కానీ వాడు వెళ్ళి గుడికి వెళ్తాడు, మీకు తెలియదేమో. వాడు దొంగతనంగా గుడికి వెళ్తాడు, ముడుపులు కడతారు ఒంట్లో బాగాలేకపోతే. మహా మేధావులు కూడా, మా ఆవిడ నాకు నా ఆరోగ్యం బాగుండాలని ముడుపులు కడుతుందో నాకు నమ్మకం లేదు. కానీ వీళ్ళందరూ పెద్ద ఏమైనా ఎడిటర్స్గా పనిచేసిన వాళ్ళు, పెద్ద రచయితలు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఇవన్నీ మనం మాట్లాడామనుకోండి, మనం చెడ్డవాళ్ళం. అంటే మనిషి ద్వంద్వ నీతితో ఉంటేనే బతుకుతున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే, అందుకే యథార్థవాది లోక విరోధి అంటారు. కాబట్టి మొత్తానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన అణువున జరగాలి. మొత్తం అందరినీ ఏర్పడేయండి, చెప్పటం కాదు, చేతల్లో చూపించండి. అక్కడ హిందూ మతానికి సంబంధించిన తప్ప ఇంకోటి ఉండకూడదు.
ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటండి, ఇక్కడ ఇంకో విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నా. మీరు కొండ మీద తిరిగేటప్పుడు షార్ట్స్ వేసుకుని ఇవన్నీ కూడా ఎలా చేయకండి. ఆ ఉన్న ఒక రోజు 2 రోజులో మీరు పద్ధతిగా మంచి బట్టలు వేసుకుని ఆడగాని మగ కానీ ఉండాలని ఒక చట్టం తీసుకురండి. ఉత్తప్పుడు మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు కమెంట్ చేయడు, దట్ ఈజ్ యువర్ పర్సనల్. కానీ కొండ మీద మాత్రం ఇవన్నీ ఉండకూడదని చెప్పండి. మీరు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ధోవతి కట్టుకోవాలి, లేకపోతే ఇది కుర్తా వేసుకోవాలి కాదు. కొండ మీద ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలని ఒక రూల్ మాత్రం తీసుకురావాలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.